హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారి గురించి మనం గతంలో అనేక వీడియోలు చేసాం మా ఛానల్ నుంచి. అయితే రీసెంట్ గా ఆవిడ చేసినటువంటి ఒక మహత్ కార్యం, అద్భుతమైనటువంటి తన ప్రతిభ కనబరుస్తూ చేసినటువంటి ఒక పని గురించి కూడా మనం వీడియో చేయడం జరిగింది. ఐపాక్ కార్యాలయంపై ఈడీ అధికారులు సోదా చేస్తున్న సందర్భంలో ఈవిడ వెళ్లిపోయి ఈడీ అధికారుల మీద సోదాలు చేయటం, ఈడీ అధికారుల మీద దాడి చేయటం, ఈడీ అధికారుల దగ్గర ఉన్నటువంటి ల్యాప్టాప్ అలాగే ఎలక్ట్రానిక్ ఎవిడెన్సులు దాంతో పాటు కొన్ని పత్రాలను తీసుకొని ఆవిడ బయటకు వచ్చి మైక్ పెట్టి మరీ మాట్లాడారు. ఈడీ అధికారులు ఐపాక్ కార్యాలయం మీద ఎందుకు సోదాలు చేస్తున్నారు? రాజ్యాంగబద్ధంగా కాదు, రాజ్యాంగబద్ధమైనటువంటి రాజ్యాంగంలో ఎక్కడా కూడా ఈడీ అధికారులకి సోదాలు చేసే హక్కులు లేవు కదా అని ప్రశ్నించారు. ఈ ఐపాక్ కార్యాలయం ప్రతీక్ జైన్, ఇంతకు ముందు ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో ఉండేటువంటి సంస్థ, దాన్ని ప్రతీక్ జైన్ అనే వ్యక్తికి మరి సేల్ చేశారు, లేదంటే ఇంకేదైనా అవ్వచ్చు. కానీ ప్రతీక్ జైన్ అనే వ్యక్తి ఆ సంస్థకి డైరెక్టర్ గా పనిచేస్తుంది. ఆ ప్రతీక్ జైన్ టీఎంసీ పార్టీకి ముఖ్య సలహాదారుడిగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో మమతా బెనర్జీ గారు చేస్తున్నటువంటి కొన్ని ప్రజా వ్యతిరేక కార్యకలాపాలు, అలాగే బొగ్గు అక్రమ రవాణా, స్కూల్ ఉద్యోగాల విషయంలో, పాఠశాల ఉద్యోగాల విషయంలో జరిగినటువంటి మోసాల గురించి ఈడీ అధికారులు గతంలో టీఎంసీ నేత మమతా బెనర్జీ గారిని విచారించడం జరిగింది. ఆ తర్వాత ఐపాక్ కార్యాలయం మీద దాడి చేశారు. ఐపాక్ కార్యాలయంలో టీఎంసీ పార్టీకి సంబంధించినటువంటి కొన్ని రహస్యాలు ఉన్నాయనే ఉద్దేశము, లేదంటే ఆ రహస్యాలు బయటకు వస్తే ఓడిపోతామనే ఉద్దేశంతోనో మమతా బెనర్జీ గారు ఈడీ అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ఈడీ అధికారులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈవిడ ఈడీ అధికారుల మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉందో. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అవినీతిని అడ్డుకునేటువంటి సంస్థలనే అడ్డుకుంటున్నారు అంటే ఏం చూసుకొని అంత ధైర్యం, ఏం చూసుకొని అలా చేస్తున్నారు అవినీతి? గతంలో కూడా ఆవిడ పరిపాలన గురించి ఆటవిక పరిపాలన, అరాచక పరిపాలన అనేటువంటి బిరుదులు కూడా పొందారు ఆవిడ. సందేశ్ కలి ఉదంతం కానీ, లేదా సిబిసిఐడి ఈడీ అధికారుల మీద దాడులు చేయించడం కానీ, ఇలాంటి విషయాలలో బాగా పేరు ప్రఖ్యాతలు పొందారు ఆమె. రీసెంట్గా ఇప్పుడు ఈడీ అధికారుల మీద దాడి చేసి ఈడీ అధికారులను సోదాలు చేయకుండా అడ్డుకోవడం చాలా హేయమైన చర్య. దాని గురించి ఆవిడ మీద హైకోర్టులో పిటిషన్ వేసినటువంటి ఈడీ అధికారులు హైకోర్టులో విచారణ జరుగుతున్న సందర్భంలో టీఎంసీ నేతలంతా కలిసి టీఎంసీ పార్టీ కార్యకర్తలకి, స్థానికంగా ఉండేటువంటి వ్యక్తులందరినీ లారీలో తరలించి హైకోర్టు బయట కూడా కాదు, హైకోర్టు లోపల ప్రాంగణంలో ధర్నాలు, నిరసనలు చేసి ఆ విచారణను అడ్డుకునే ప్రయత్నం చేయమని ఆదేశించినట్టుగా తెలుస్తోంది. అందుకని హైకోర్టులో జనవరి 9వ తారీఖు విచారణ జరుగుతున్న సమయంలో ఈ అల్లర్లు, ఆందోళనలు, గొడవలు చెలరేగడంతో విచారణ వాయిదా పడి అక్కడి నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళింది ఈడీ అధికారులు వేసినటువంటి కేసు. ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ అరాచక పాలన, ఆటవిక పాలనకి ఇదొక నిదర్శనం. అలాగే హైకోర్టులో జరగాల్సినటువంటి విచారణను మా దాకా తీసుకొచ్చారు, మేమే చేస్తాం, హైకోర్టులో జరగడానికి వీల్లేదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఈవిడేమంటారు, హైకోర్టులో జరపొచ్చు కదా, సుప్రీంకోర్టు దాకా ఎందుకు తీసుకొచ్చారు ఈ కేసు అంటారు. అంటే హైకోర్టులో జరిగితే తారుమారు చేసి, తమ్మిని మిమ్మిని చేసి, ఏదో ఒకటి చేసి గెలవచ్చు అనేది మమతా బెనర్జీ గారి ప్రయత్నం. సో ఇక్కడ సుప్రీంకోర్టు చివాట్లయితే పెట్టింది. అంటే వీళ్ళ యొక్క ఆలోచన ఎలా ఉంది అంటే ప్రభుత్వమే నియంతలా వ్యవహరిస్తుంది, ప్రజల ఆలోచనలకి గౌరవం లేదు, ప్రజల అభిష్టాలకి మర్యాద లేదు. తమిళనాడులో ఉన్నటువంటి డిఎంకే ప్రభుత్వం అదే పరిస్థితి, బెంగాల్లో ఉన్నటువంటి టీఎంసీ ప్రభుత్వం అదే పరిస్థితి. సో అందుకని ప్రజలు వారికి సరైన బుద్ధి చెబుతారేమో ఈసారి ఎన్నికల్లో అయినా అని చాలామంది చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మమతా బెనర్జీ గారికి సుప్రీంకోర్టు అయితే చివాట్లు పెట్టింది. అసలు మీరు ఈడీ అధికారుల సోదాలను అడ్డుకోవడం ఏంటి? ఆ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్లు కానీ, పత్రాలు కానీ దొంగిలించాల్సిన అవసరం ఏంటి? ఈడీ అధికారుల ఫోన్లు మీరు ఎత్తుకు వెళ్లాల్సిన అవసరం ఏముంది? మీ వెంట కమిషనర్ రావాల్సిన అవసరం ఏముంది? పోలీసు బలగాలంతా మీకెందుకు సహకరించారు అని చెప్పి కోర్టు ప్రశ్నించింది. దీనికి సంబంధించినటువంటి ఆధారాలు, మీరు ఎందుకు ఆ పని చేశారన్నటువంటి వివరాలు కోర్టుకు తెలియజేయమని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మరి మమతా బెనర్జీ గారి తరపున ఉన్నటువంటి పిటిషనర్ ఏం సమాధానం చెప్తారు కోర్టుకు అనేది వేచి చూద్దాం. తర్వాత ఈ విచారణ ఎంత దూరం వెళ్ళబోతుంది అనేది మరొక ప్రశ్నగా మారింది. అయితే మమతా బెనర్జీ గారి తీరు మీద మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్రైజ్ స్టూడియోస్.